అందరికి నమస్తే. ఎవరైనా ఒక మంచి పేరు తెచ్చుకోవాలంటే ఏం చేస్తారు? మంచి పనులు చేస్తారు. అవతల మనిషి కన్నా నేను ఎక్కువ చేయలే, అవతల మనిషి కన్నా నేనే బెటర్ అని తెలవాలంటే ఏం చేస్తారు? అవతల కన్నా మనం ఎక్కువ పని చేస్తాం, అవతల కన్నా మనం ఎక్కువ సహాయం చేస్తాం, అవతల చెయ్యని పని మనం చేస్తాం, చేసి చూపిస్తాం. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ మోసగాడు, కేసీఆర్ చేయలేకపోయాడు, నేను చేసి చూపిస్తా చూడు ఎట్లుంటుందో, నేను కేసీఆర్ కన్నా గొప్పని, కేసీఆర్ కావాలనే మీకు రిజర్వేషన్స్ ఇవ్వలేదు, ఇవన్నీ చెప్పిండు. చెప్పే ప్రయత్నం కాదు, చెప్పిండు ఓపెన్గా. చెప్పి పోయి బోర్ల బొక్కలు పడ్డాడు. ఒకటి ఉంది చూడండి, తాబేలు కుందేలు కథ. తాబేలు చిన్నగా నడుస్తుంది, కుందేలు చాలా స్పీడ్ ఉరుకుతుంది, కానీ లైట్ తీసుకున్నది కుందేలు తాబేలును. తీసుకుంటే కుందేలే గెలిచింది ఆ కథల. ఇక్కడ కూడా కేసీఆర్ ఆలోచన చేసి చేసిన పని, రేవంత్ రెడ్డి అనాలోచితంగా చేసిన పని. అంటే ఈయన మంచి రాజకీయ నాయకుడు కానీ పాలకుడు కాదు అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఏ ఊరిలోకి పోయినా సర్కార్ ఫెయిల్ అయిందని అంటున్నారు, ఏ ఊరికి పోయినా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిన అంటున్నారు. ఆయనకు మంచి అవకాశం వచ్చింది నిజంగా. ఆ వయసులో ఆయన ముఖ్యమంత్రి, ఒక తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం అనేది ఆయన అదృష్టం. కానీ ఆ అదృష్టాన్ని నిలుపుకోలేకపోయాడు, ఆయన ఏమి చేయలేకపోయాడు. అంటే మన పని మనం చేసుకుంటే ఏం కాదు, మంది దానిలో ఏలిపెట్టి వాసన చూస్తే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అదే చేసిండు. కేసీఆర్ ఏమో ఆయన గురించి ఏం పట్టించుకుంటలేడు, ఏం చేస్తాడో చేసుకొని, ఆయనకు అవకాశం వచ్చింది కదా చేసుకొని మంచిగా పాలించాలని చెప్పేసి ఒక దివ్యని ఇచ్చేసి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఈయన మాత్రం ప్రతిరోజు కేసీఆర్ గురించి మాట్లాడి, కేసీఆర్ని తిట్టి కేసీఆర్కి శాపనార్థాలు పెట్టి, ఇక కేసీఆరే తెలంగాణ ద్రోహి, ఈయననే అసలైన తెలంగాణ వాదిలాగా బిల్డప్ ఇచ్చిండు. ఇచ్చి లాస్ట్కి బీసీ ఈ రిజర్వేషన్స్ విషయంలో అన్ని ఫెయిల్ అయ్యాడు రేవంత్ రెడ్డి. నేను చెప్తా ఏమేమి ఫెయిల్ అయ్యాడు, అన్ని ఫెయిల్ అయ్యాడు. ఇక బీసీ రిజర్వేషన్ విషయంలో తలగా తోకలేని ఆలోచన అంట నేను. ఎందుకంటే చట్టానికి విరుద్ధంగా ఎవరు పనిచేయలేరు, అది నేరం ఘోరం అవుతుంది. చట్టం చేసినాక చేస్తే ఓకే, కానీ నేను బీసీలను మోసం చేసిండు కేసీఆర్, నేను చేసి చూపిస్తా చూడు చూడు ఎట్లుంటుందో అని చెప్పి ఈ వేషాలను వేసి లాస్ట్కి బోర్ర బొక్కలో పడ్డాడు. లాస్ట్కి సమాజాన్ని ముంచిండు, తెలంగాణను ముంచిండు. అన్ని విషయాలు మాట్లాడదాం. వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మనం మంచిని మంచి అందం, చెడుని చెడు అందం. ఏమైందంటే ఈయన గవర్నమెంట్లో ఎన్ని చెప్పాలి, ఒక్కొక్కరు చెప్తే వినండి. యూరియా అందించడంలో ఫెయిల్, గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ ఫెయిల్, కొట్లాడుతున్నారు, ఇంకా సుప్రీంకోర్టు హైకోర్టు తిరుగుతున్నారు. తర్వాత జాబ్ క్యాలెండర్ ఫెయిల్, జాబ్ క్యాలెండర్ ఒకటి ఇచ్చారు, అది మర్చిపోయారు. ఈ సంవత్సరం ఇప్పటికీ క్యాలెండర్ ఇవ్వలేదు ఇప్పటిదాకా. నోటిఫికేషన్లు ఇవ్వడంలో ఫెయిల్, జాబ్ నోటిఫికేషన్లు ఏమి ఇవ్వలేదు ఇప్పటి వరకు, కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిండ్రు. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఫెయిల్, గురుకుల భవనాలకు అద్దె చెల్లించడంలో ఫెయిల్, 6 గ్యారంటీల్లో ఫెయిల్. లాస్ట్కు రైతులకు సన్నాలకు బోనస్ ఇస్తామన్నారు కదా, లాస్ట్ యాసంగిలోకి ఉన్నదానికి బోనస్ ఇయ్యలే, ఫెయిల్. తర్వాత పెట్టుబడి సాయం, రైతు భరోసా ఫెయిల్, ఇప్పటికి ఒకే ఒక సీజన్ కంప్లీట్గా ఇచ్చారు. దానిలో కూడా మళ్ళీ ఉన్నాయి కుర్రలు, 4 ఎకరాలకు 2 ఎకరాలకు ఇచ్చారు, 2 ఎకరాలకు ఎకరా ఇచ్చారు, అవి కూడా కొన్ని ఉన్నాయి. మహిళలకు 2500 ఇవ్వడంలో ఫెయిల్, తులం బంగారం ఇవ్వడంలో ఫెయిల్. ఇంకా ఇట్లా ఎప్పుడో పోతే చాలా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారులకు 200 గజాల జాగా ఏదో డబ్బులు ఇస్తామన్నారు, అవి ఫెయిల్ తెలంగాణ ఉద్యమకారులకు. లాస్ట్కి మాజీ డిఎస్పి నళిని గారికి సహాయం చేయడంలో కూడా ఫెయిల్ ఈ గవర్నమెంట్. ఇట్లా అన్నిట్లో ఫెయిల్ అయిపోయింది. ఇక రావాల్సినంత గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చింది, అది వీళ్ళు చేసుకున్న కర్మనే. వీళ్ళు 100 రోజులు అమలు చేస్తామని మోసం చేసి, దాన్ని ఇక్కడ తిప్పి అమలు చేసినామని చెప్పి అన్నీ చేసి జనాలందరికీ విసుకొచ్చేసింది వీళ్ళ మీద. వీళ్ళు వేస్ట్ చెయ్యరు. గవర్నమెంట్కి 5 years ఉండొచ్చు, కానీ నీ పద్ధతి, మీరు చేసే పద్ధతిని బట్టి నమ్మకం ఉంటుంది. మీకు ఓట్లు వేసినప్పుడు, ఏ గవర్నమెంట్కైనా ఎవరికైనా ఓట్లు వేసినప్పుడు 5 years అని ఫిక్స్ అయ్యే వేస్తారు. సంవత్సరం కోసం 2 సంవత్సరాల కోసం జనం ఓట్లు వేయరు. కానీ వీళ్ళు 100 రోజుల అమలు చేస్తామన్నారు. 100 రోజులు అమలు చేయకపోయినా జనం మాట చేసి అయినరు, చూద్దాంలే ఇంకా టైం ఉంది కదా అని. కానీ వీళ్ళ దొంగేశాలు చూసిన తర్వాత, వీళ్ళ మాటలు, వీళ్ళ తిట్లు, వీళ్ళ శాపనార్థాలు, వీళ్ళ చాష్టాలు, వీళ్ళ పోలీసు అధికారులు ఎట్లా ఉపయోగించుకుంటారో చూసి, వీళ్ళు ఒక్కొక్క మంత్రి మాట్లాడుతున్న విధానం చూసి, రేవంత్ రెడ్డి గారి విధానం చూసి జనాలకు విసుకొచ్చింది. వీళ్ళ మీద విసుకొచ్చి వీళ్ళకి ఓటు వేద్దని డిసైడ్ అయ్యారు. ఈ టైంలో ఇక ఎట్లన్నా సరే కొట్టాలి, మనం ఒక్కటి కొట్టి కేసీఆర్ని ఫెయిల్ చేయాలనుకున్నాడు. కేసీఆర్ని ఫెయిల్ చేయాలి. ఇక్కడ చట్టం అనేది ఒకటి ఉంది. కేసీఆర్ అయినా చట్టం ప్రకారం పనిచేయాలి, చంద్రబాబు నాయుడు అయినా చట్టం ప్రకారం పనిచేయాలి, రేవంత్ రెడ్డి అయినా చట్టం ప్రకారం కాకుండా, చట్టం దాటి ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి కూడా చేయలేడు. అదే చట్టం.
అందుకే మన భారత రాజ్యాంగం అంత గట్టిగా ఉంది. చెయ్యాలంటే చట్టం చెయ్యాలి ఏదన్నా. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చిర్రు, దానికి ఒక చట్ట సవరణ చేసిండ్రు, అది చట్టం చేసిండ్రు. కానీ అపరిమిత అధికారాలు ఇచ్చి లాస్ అయినరు, అది కూడా లాసే. అది కూడా మందిళ్ళు కూలగొట్టేసి మంది జీవితాల్లో కడుపులో మన్ను వచ్చి నోట్ల మన్ను వచ్చి వాళ్ళను రోడ్డు మీద పడేసిండ్రు. లాస్ట్ ఆ చట్టం ద్వారా కూడా మంచి చట్టం చేయలేదు, అట్లాంటి చట్టం చేసిండ్రు. ఇప్పుడు ఏమైంది, కేసీఆర్ ఓడిపోయిండు, కేసీఆర్ ఇంకా మోసం చేసిండు అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ రిజర్వేషన్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చేసిండ్రు. నిజానికి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు చాలామంది చెప్తున్నారు ఇది ఒక డైవర్షన్ డ్రామాగా ఆడదామనుకున్నారు. ఫస్ట్ ఇది ఒక డైవర్షన్ డ్రామా అంటే మనం బీసీ అది తీసుకొచ్చి కేసీఆర్ ఫెయిల్ అయ్యిండు మేము చేస్తున్నాం అనేది తీసుకొచ్చి మొత్తం ఒకటే మంత్రం, అన్నిటికీ ఒకటే మంత్రం, ఇవన్నీ పోతాయి. ఇంకా ఈ హామీలు ఉండవు, ఏముండవు, ఎవరు అడగరు, మనం రిజర్వేషన్ చేసేసి ఎలక్షన్స్కి వెళ్ళిపోయినామంటే దాన్నే ప్రచారం చేసుకోవాలి, మనం ఇచ్చినవి ఇయ్యనివి జనాలకి ఏం అవసరం లేదు అని అనుకున్నారు. దానిలో కేసీఆర్ దుమ్మెత్తిపోయినాక ఇంకా బాగా వనుకొస్తుంది. ఇది కేసీఆర్ చేయలేదు, మనం చేస్తున్నాం, అది కనిపిస్తే జనాలకు అనుకున్నాడు. అందుకే చాలామంది ఆఫీసర్స్, ఈయనకి ఎక్స్పీరియన్స్ లేదు, రేవంత్ రెడ్డి గారికి ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది అంటే ఎక్స్పీరియన్స్ లేనప్పుడు బర్రెలు కూడా గాయలేడు అంటారు. ఏ పనైనా కొద్ది అనుభవం ఉండాలి. బర్రెలను కొట్టాలంటే కూడా అనుభవం ఉండాలి, బర్రెలు గాయాలంటే కూడా అనుభవం లేకపోతే బర్రెలు ఇనవు, ఉరుకుతాయి ఎక్కడంటే అక్కడ, గుంజుకపోతే మనల్ని కూడా చెట్ల కంపలకి. అనుభవం ఉండాలి దేనికైనా. ఈయనకు అనుభవం లేదు అనే విషయం ఆయన్నే ఒప్పుకున్నాడు. నేను గుంపు మేస్త్రిని, నాకు అనుభవం అవసరం లేదు, అనుభవం ఉన్నోళ్ళని పెట్టుకుంటా అన్నాడు. లాస్ట్కు ఆ అనుభవం ఉన్నోళ్ళు చెప్పిర్రు గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్ ఉండగా రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదని ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ, నాకు ఇంకా కొంతమంది ఆఫీసర్లు చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ మొన్న షెడ్యూల్ ఇచ్చారు, తర్వాత నోటిఫికేషన్, దానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకు కూడా తెలిసి ఇదంతా. కానీ ప్రెషర్ పెట్టి రేవంత్ రెడ్డి బాగా ప్రెషర్ పెట్టి వాళ్ళ మీద నేను చూసుకుంటా మీకు ఎందుకు అని చెప్పి ఇదంతా చేపించిండు అని. జీవో 9 నిలబడదని ఎన్ని విధాల వినిపించినా చెప్పినా అసలు వినిపించుకోకుండా పాత వైఫల్యాలు, పాత ఫెయిల్యూర్స్ అని కప్పిపుచ్చుకోవాలంటే ఇక ఈ కొత్త సమస్య ఒకటి ముందర పెట్టాలి అనే ఉద్దేశంతోన తీసుకొచ్చిండు. ఎందుకు సొంత మంత్రులే, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే, బీసీ మంత్రులే ఇది అవుతుందా పోతుందా అయ్యేదా అనవసరంగా అబాస్ పాలవుతామా ఒకసారి ఆలోచించండి. చట్టం చేయకుండా మనం ఎలక్షన్ పెట్టలేమేమో, చట్టం కోసం ఒత్తిడి పెడదాం కేంద్రం మీద. ఒకవేళ సాధ్యం కాకపోతే పార్టీ ఆఫీస్ నుంచి ఇద్దాం, పార్టీకి వెళ్ళి 42% ఇద్దాం, 25% ఎట్లా వస్తుంది, ఇంకొక 70% మనం 17 మందికి మనం పార్టీకి వెళ్ళి ఇద్దాం, అనవసరంగా వద్దు అంటే లేదు నేను చేస్తా, నేను చూపిస్తా, కేసీఆర్ దీనిలో దోషిగా నిలబెడతా, ఇవి ఆయన డైలాగులు. లాస్ట్కి ఏమైంది, కేసీఆర్ ఏమో ఆయన నిండుకుండా తొనకదు అన్నట్టు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయన తొనికింది లేదు, ఓ మాట మాట్లాడింది లేదు, ఈయన ఓ మాట అన్నది లేదు, ఈయన ఒక్కనాడు ఈయన పేరే తీసుకోవాలి కేసీఆర్. అసలు ఈయన ఇక్కడ ఫెయిల్ అయిన విషయం కూడా కేసీఆర్ చెప్తలేడు. ఎందుకంటే ఫెయిల్ అయింది జనాలకే బాగా అర్థమవుతుంది, జనాలే బాగా చూస్తున్నారు. జనాలంతా ఈయన ఫెయిల్ అని ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడదామన్న ఉద్దేశంతోనో, లేకపోతే ఈ గవర్నమెంట్కి ఇంకా టైం ఇద్దాం, ఏం చేస్తారో చేసుకొని, ఈ గవర్నమెంట్ మంచి చేస్తే జనం చూస్తారు, చెడు చేసినా జనం చూస్తారు అనుకొని టైం ఇచ్చిండ్రా ఏమైందో కానీ కేసీఆర్ మాత్రం నిండుకుండలాగా తొనకకుండా ఉన్నాడు. ఈయననే జానకోసారి కేసీఆర్ అట్లా, కేసీఆర్ ఇట్లా, కేసీఆర్ ముడ్డు బొక్కిరిగింది, కేసీఆర్ ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, మోసం చేసిండు. ఇప్పుడు దీని ఏమంటారు? సరే ఇప్పుడు ఏమైంది, హైకోర్టు ఏం చెప్పింది, పాత పద్ధతిలోనే మీరు ఎలక్షన్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు అని. చట్టం అదే చెప్తుంది. 50% రిజర్వేషన్ అనేది ఏ స్టేట్లో లేదు. ఇక్కడ కొంతమంది ఈ కుల పొల్లు, ఆ కుల పొల్లు, అగ్రవర్ణాలు రకరకాలుగా మాట్లాడవచ్చు, కానీ ఇక్కడ చట్టం ఒకటి ఉంది. అన్ని కులాలకు అదే చట్టం ఉంటుంది, అగ్ర కులాలకు అదే ఉంటుంది, బడుగు బలహీన వర్గాలకు అదే చట్టం ఉంటుంది. చట్ట సవరణ జరగాలి, అది చేయాలి గవర్నమెంట్. అది చేసిన తర్వాత ఎలక్షన్స్ పోవాలి. లేకపోతే ఒక ఆప్షన్ ఉంది కదా, పార్టీకి వెళ్ళి ఇచ్చుకునే అవకాశం ఉంది కదా, అన్ని పార్టీలను ఒప్పించుకొని అవసరమైతే ఒక అఖిలపక్ష సమావేశం పెట్టి అందరూ ఒప్పించి చేసుకోవాలి. అది వదిలేసి అదే ఒకవేళ బీసీల కోసమే చేస్తున్న ప్రోగ్రామ్ ఇదైతే ఖచ్చితంగా అదే జరిగేది. అప్పుడు పొలిటికల్గా బీఆర్ఎస్ను బీజేపీని ఇరికిచ్చే అవకాశం కూడా కాంగ్రెస్కి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు 42% వీళ్ళు ఇచ్చి మీరు కూడా 42% ఇవ్వాలని వాళ్ళను ఇరికించవచ్చు. ఆ అవకాశాన్ని వదిలేసుకొని ఇక్కడ కేవలం ఒకటే ఎజెండా, కేసీఆర్ను ఫెయిల్ చేయాలి. కేసీఆర్ ఫెయిల్ అయ్యిండు, మనం సక్సెస్ అవుతాం. కేసీఆర్ మోసం చేసిండు, మనం ఆ మోసాన్ని జయించినాం. కేసీఆర్ మోసం చేసిండు అనే విషయాన్ని జనాలకు ఎక్కించాలి. అంటే దీన్ని ఏదో చేయాలి, మసి ఉయ్యాలి, మారేడుకాయ చేయాలి అని చెప్పి ఉన్న అవకాశాలను వదిలేసి, ఇప్పుడు కేసీఆర్ ఎవరు మోసం చేసిండో లేదో తెలియదు కానీ ఈ ఎపిసోడ్ తర్వాత నాకు అర్థమైంది రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజాన్ని మోసం చేశారు. ఇప్పుడు బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో వాళ్ళందరూ
రిజర్వేషన్ వచ్చిందని చెప్పేసి పైసలు ఖర్చు పెట్టుకున్నారు. వాళ్ళంతా ఊర్లో ఇక మామ నాకు అవకాశం వచ్చింది మీరంతా చెయ్యాలని చెప్పేసి ఊళ్ళో ఉండే పెద్ద మనుషులు అందరూ కలిసిండ్రు. రేపు రిజర్వేషన్స్ మారిపోతాయి, రేపు వాళ్ళందరూ బిక్కముఖం ఇస్తుంది తిరగాలి నా ఊర్లో. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించిన వాళ్ళందరూ ఇప్పుడు తల ఎత్తుకుని తిరిగే పరిస్థితి లేదు. చాలామంది ఓపెన్గా మాట్లాడినారు, నేను కాంగ్రెస్ ఓటు వేయించినా నేను ఇప్పుడు కనీసం జనాల ముందు కూడా పోలేకపోతున్నా ఈ గవర్నమెంట్ చేసిన పనులకు అని. ఇప్పుడు ఎవరైతే ఎలక్షన్స్లో పోటీ చేసి నిలబడి ఊరికి ఏదో ఒక సేవ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా తలెత్తుకోకుండా చేసినారు. ఇప్పుడు ఎవరు మోసం చేసినట్లు? రేవంత్ రెడ్డి గారు మోసం చేసినట్లు. ఇలా వేరే మినిస్టర్స్ కూడా అన్ని వేలు రేవంత్ రెడ్డి వైపే చూపిస్తున్నారు. అంతా ఆయన్నే చేసిండు, అన్నీ ఆయన్నే చేసిండు. ఇక ఒక దఫలో ఒక చర్చ జరిగింది తెలుసా మీకు? ఎంత దరిద్రమైన చర్చ అంటే, ఒక రాజ్యాంగపరంగా నడుస్తున్న ప్రభుత్వంలో, రాజ్యాంగపరంగా నడుస్తున్న పార్టీల రాజకీయంలో రేవంత్ రెడ్డి జడ్జీలను మేనేజ్ చేస్తారంట, చేసేసి ఇది పాస్ చేస్తారంట. ఈ చర్చ జరిగింది, మీకు కూడా గుర్తుంటుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి. సాధ్యమా అది? జడ్జీలను మేనేజ్ చేసేంత సత్తా ఉందా? మేనేజ్ చేయగలరా జడ్జీలను? మోసం చేయనికే ఇవన్నీ మాట్లాడినారు, ఇవన్నీ చర్చలు చేసిండ్రు. చివరికి రేవంత్ రెడ్డి మోసగాడు అనే ముద్ర పడ్డది. కేసీఆర్ మోసగాడు కాదు. కేసీఆర్ ఉన్నది బయటికి చెప్పిండు, ఉన్నది ఉన్నట్టుగా చేసిండు, చట్టం చేసిండు, ఉన్నకాడికి ఇచ్చిండు. అప్పటికే 58% బీసీలు జనరల్ దగ్గర చాలామంది పోటీ చేసిండ్రు, గెలిచిండ్రు. అంతా జరిగింది. ఇక్కడ స్పెషల్గా జరగాల్సింది ఏం లేదు. ఇక్కడ పార్టీలు కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు అప్పటిలాగానే ఇప్పుడు కూడా చాలామంది ఓపెన్ ప్లేస్లో బీసీలు పోటీ చేస్తారు, ఎవరు ఆపలేరు. ప్రజల మద్దతు ఉంటే గెలుస్తారు. నేను చాలామంది బీసీలు గెలిచిర్రు, రెడ్డిల మీద గెలిచిండ్రు, వెలుమల మీద గెలిచిండ్రు, ఓసీల మీద చాలామంది బీసీలు గెలిచిర్రు ఊళ్ళో. మీ ఊళ్ళో మీరే చెక్ చేసుకోండి ఒకసారి. కానీ ఇవన్నీ వదిలేసి కేవలం కేసీఆర్ అని ఒక ఎజెండాతోన తెలంగాణను బస్టు పట్టిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ జనాలందరూ మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు. ఇక ఏమున్నది, మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి మీ దగ్గర ఏం జరిగిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.